హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మహిశ్రీ స్కూల్. ఈ వీడియోలో వచ్చేసి నేను ఫిజికల్ సైన్స్ మోడల్ పేపర్ 2ని అప్లోడ్ చేశాను. అదేంటి చూద్దాం. ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్ జనరల్ సైన్స్ పేపర్ 1, ఫిజికల్ సైన్స్ మోడల్ పేపర్ 2 ఇంగ్లీష్ మీడియం. టైం వచ్చేసి మనకి 2 అవర్స్ ఉంటుంది మా ఎగ్జామ్కి. మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి 50 మార్క్స్. ఈ పేపర్లో మనకి 4 సెక్షన్స్ ఉంటాయి. ఫస్ట్ సెక్షన్ వచ్చేసి ఆన్సర్ ఆల్ ద క్వశ్చన్స్, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్. అంటే ప్రతి క్వశ్చన్ని ఆన్సర్ చేయాలి. ఒక్కొక్క క్వశ్చన్ 1 మార్క్ క్యారీ చేస్తుంది. టోటల్ 8 క్వశ్చన్స్ ఉంటాయి మనకి. దీని నుంచి మనం 8 మార్క్స్ గెయిన్ చేయొచ్చు. నెక్స్ట్ ఫస్ట్ క్వశ్చన్, వై డూ వీ కీప్ ఫుడ్ ఇన్ ఎయిర్ టైట్ కంటైనర్స్? సెకండ్, వాట్ ఈస్ ద న్యూట్రలైజేషన్ రియాక్షన్? థర్డ్, ఇక్కడ చూడండి మనకి డేటా ఇచ్చారు, క్వశ్చన్ అడుగుతున్నారు విచ్ ఈజ్ న్యూట్రల్ అని. ఫోర్త్, వాట్ టైప్ ఆఫ్ ఆక్సైడ్స్ ఆర్ ఫార్మ్డ్ వెన్ నాన్ మెటల్స్ కంబైన్ విత్ ఆక్సిజన్? ఫిఫ్త్, write any one uses of ethanol or alcohol. Next, sixth question. The changes in focal length of an eye lens is caused by the action of the A. Pupil, B. Retina, C. Ciliary muscles, D. Iris. What is the SI unit of electric energy? Question number 8. Name a device that helps to measure a potential difference across a conductor. Next, section 2. ఆన్సర్ ఆల్ ద క్వశ్చన్స్, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్. ఈ సెక్షన్ నుంచి మనం అన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలమా. ఈచ్ క్వశ్చన్ అనేది మనకి 2 మార్క్స్ ఉంటుంది. టోటల్ 3 క్వశ్చన్స్ ఉంటాయి. 3 2 6 మార్క్స్ గెయిన్ చేయొచ్చు. సో క్వశ్చన్ నెంబర్ 9, ఐడెంటిఫై ద ఆల్కేన్స్ అండ్ ఆల్కైన్స్ C2H6, C3H8, C3H6, C2H2 అండ్ CH4. నెక్స్ట్, a ray passing through the center of curvature of concave mirror after reflection is reflected back along the same path. Why? Next, 11th question. Why are copper and aluminum wires usually employed for electricity transmission? Next, section 3. ఈ సెక్షన్ 3 నుంచి చూడండి, ఆన్సర్ ఆల్ ద క్వశ్చన్స్, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 4 మార్క్స్. ఇందులో కూడా సేమ్ అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి. ఒక్కొక్క క్వశ్చన్కి 4 మార్క్స్. టోటల్ 3 క్వశ్చన్స్ ఉంటాయి. 3 4 12 మార్క్స్. క్వశ్చన్ నెంబర్ 12, డ్రా ఎనీ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ డయాగ్రామ్స్ ఇన్ దట్. మనకి ఇందులో ఇంటర్నల్ చాయిస్ ఇచ్చారమ్మా, చూడండి డ్రాయింగ్ చేయమని చెప్తున్నారు. ఏ, డ్రా ద రే డయాగ్రామ్ ఇఫ్ ఇమేజ్ ఫార్మ్డ్ వెన్ ద ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎ కాన్కేవ్ మిర్రర్ ఇన్ ద ఫాలోయింగ్ పొజిషన్స్: బియాండ్ సి, బి, బిట్వీన్ సి అండ్ ఎఫ్, ఆర్ బి. ఇంటర్నల్ చాయిస్ కదమ్మా, అదైనా వేయచ్చు ఇదైనా వేయచ్చు. సో డ్రా ఏ డయాగ్రామ్ ఆఫ్ అరేంజ్మెంట్ ఆఫ్ apparatus for the reaction of acids with metals. Next, question number 13. Give 2 important uses of bleaching powder and plaster of Paris. Next, question number 14. Observe the ray diagram and answer the following questions. ఇక్కడ మనకి రే డయాగ్రామ్ ఇచ్చారు, ఇచ్చిన క్వశ్చన్కి ఆన్సర్ చేయమని చెప్తున్నారు. క్వశ్చన్ నెంబర్ 1, which lens is used in this ray diagram? Next, where is the position of the object? Next, where the position of the image? నెక్స్ట్, వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ద ఇమేజ్? ఓకేనమ్మా, ఇక్కడికి సెక్షన్ 3 కంప్లీట్ అయింది. సెక్షన్ 4, ఆన్సర్ ఆల్ ద క్వశ్చన్స్, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 8 మార్క్స్. ఈచ్ క్వశ్చన్ హ్యాస్ ఇంటర్నల్ చాయిస్. చూడండి ఇక్కడ కూడా అన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి. ఒక్కొక్క క్వశ్చన్ వచ్చేసి 8 మార్క్స్ క్యారీ చేస్తుంది. దీంట్లో మనకి ఇంటర్నల్ చాయిస్ అనేది ఉంటుంది. సో 3 క్వశ్చన్స్ ఉంటాయి టోటల్. 3 8s are 24 మార్క్స్. చూడండి 15, క్వశ్చన్ నెంబర్ 15. ఇన్ దట్ ఏ, ఎక్స్ప్లెయిన్ ద కరెక్షన్ ఆఫ్ ద ఐ డిఫెక్ట్ hypermetropia with a suitable diagram. Or in that B, deduce the expression for the equivalent resistance of 3 resistors connected in series in an electric circuit. Next, question number 16. In that A, balance the chemical equations. ఇక్కడ మనకి కొన్ని ఈక్వేషన్స్ ఇచ్చారు, వాటిని బ్యాలెన్స్ చేయమని అడుగుతున్నారు. Or B, explain the following: homologous series, సెకండ్ వచ్చేసి సబ్స్టిట్యూషన్ రియాక్షన్. ఈ టర్మ్ వీటిని ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్తున్నారు. నెక్స్ట్, క్వశ్చన్ నెంబర్ 17. ఇన్ దట్ ఏ, డిస్క్రైబ్ అన్ యాక్టివిటీ ఆర్ ఫోర్స్ ఎక్స్పీరియన్స్డ్ బై ఏ కరెంట్ క్యారీయింగ్ కండక్టర్ ప్లేస్డ్ ఇన్ ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఆర్ హౌ డూ మెటల్స్ రియాక్ట్ విత్ సొల్యూషన్స్ ఆఫ్ అదర్ మెటల్ సాల్ట్స్? డిస్క్రైబ్ అన్ యాక్టివిటీ. సో ఇక్కడికి మనకి మోడల్ పేపర్ 2 కంప్లీట్ అయిందమ్మా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. సబ్స్క్రైబ్ చేయలేని వాళ్ళు, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా మోడల్ పేపర్స్ని. నేను ఇంకా మోడల్ పేపర్స్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను. మీకు ఇంకా ఏమైనా మోడల్ పేపర్స్ కావాలన్నా, ఏమైనా డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.